ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంటుంది. పిల్లలు ఊరికే స్కూల్లో ఉండి వాళ్ళకి 5వ తరగతి అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, బట్ చదవడం రాదు, రాయడం రాదు, లెక్కలు రాదు. దానివల్ల అటువంటి చదువు వలన ఉపయోగం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే గనక చక్కగా బాగా చదివే పిల్లల్ని, మెరికల్ లాంటి పిల్లలు మన దేశంలో గనక వస్తే వారు ఎంత గొప్ప ఇంజనీర్లు అయినా, డాక్టర్లు అయినా, లేదా ఎవరైనా, ఒక సైంటిస్ట్ అయినా, ఒక రాజకీయ నాయకులైనా, ఒక అధికారి అయినా, ఒక టీచర్ అయినా, వాళ్ళ దేశానికి ఎంత ఒక మానవ వనరుల్ని ఎంత బాగా మీరు తయారు చేసే అవకాశం మీ చేతిలో ఉందో చూసుకోండి. నేను ఎస్పీడి రాజీవ్ విద్యా మిషన్గా ప్రతిరోజు చాలా గర్వపడతాను. ఎందుకంటే నా చేతిలో ఈరోజు 52 లక్షల మంది పిల్లలు ఉన్నారు. నేను నిజంగా బాగా పనిచేస్తే ఈ 52 లక్షల మంది జీవితాల్లో మనం ఒక మార్పు తీసుకొని రావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక వెలుగు తీసుకొని రావచ్చు. ఈ పిల్లలే బాగా చదివితే మన ముందున్న సమాజం ఎంత ముందుకెళ్తుంది, మన దేశం ఎంత అభివృద్ధి అవుతుంది అనేది ఆలోచించుకుంటే నేను నా ఉద్యోగం పట్ల చాలా గర్వపడతాను. అలాగే ప్రతి ఉపాధ్యాయులు కూడా వారి వృత్తి పట్ల గర్వపడాలి. నేను ఈరోజు స్కూల్కి వెళ్తున్నాను, నా చేతిలో ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఈ 100 మంది జీవితాన్ని నేను మార్చగలుగుతున్నాను అంటే నాకు ఎంత అదృష్టమైన ఉద్యోగంలో నేను ఉన్నాను అని మీ యొక్క వృత్తి పట్ల మీరు గర్వపడండి. మీ యొక్క వృత్తిని ప్రేమించండి, మీ యొక్క వృత్తిని కించపరచుకోవద్దు దయచేసి. కాబట్టి మీరు చాలా గర్వపడే వృత్తిలో ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ ఏసర్ సర్వే రిపోర్టు క్లుప్తంగా చెప్తాను. ఈ ఏసర్ సర్వే రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రంలో 64% మంది 5వ తరగతి విద్యార్థులకి 2వ తరగతి క్లాస్ బుక్ రాయడం రాదు, చదవడం రాదు, 6 అంకెలు కూడా 100 వరకు రావు. ఇటువంటి దుస్థితిలో మన రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఒక అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయంలో అనేవాళ్ళు. వ్యవసాయంలో అన్నపూర్ణే కాదు, చదువుల సరస్వతిగా కూడా ఉండేది. కానీ రాను రాను మరి ఎందుకు మన ఇన్ని ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ కూడా మన స్కూల్లో విద్యా ప్రమాణాలు ఎందుకు దిగజారిపోతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకొని మన యొక్క టైం అంతా కూడా ఈ పిల్లల్ని బాగుపరచడానికి, వాళ్ళకి బాగా చదువు చెప్పడానికి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టి ఇంట్లో కూడా బాగా చదువు చెప్పడానికి మనము కృషి చేయాలి. పిల్లల చదువు ఎప్పుడైతే బాగోదు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. దాంతో 1వ తరగతి వాళ్ళు 2వ తరగతికి వెళ్ళరు, 2 వాళ్ళు 3కి వెళ్ళరు, 3 వాళ్ళు 4కి వెళ్ళరు. దీనివలన వెళ్ళకపోవడం వలన మన రాష్ట్రంలో 10th క్లాస్ రాసేవాళ్ళు కేవలం 1వ తరగతి సంఖ్యతో కంపేర్ చేస్తే 50% మాత్రమే ఉన్నారు. అంటే ఈరోజు 100 మంది కనుక 1వ తరగతిలో జాయిన్ అయితే 10th వరకు వెళ్ళేసరికి వారి సంఖ్య 50 మంది అయిపోతున్నారు. ఈ 50 మంది పిల్లలు కూడా గొడ్ల కాపర్లలాగా, లేదంటే చిన్న వయసులో పెళ్లి చేసుకొని సమాజానికి ఎందుకు ఉపయోగపడని వాళ్ళలాగా చెట్ల కింద కూర్చొని పేకాడడం, సిగరెట్లు తాగడం, ఇటువంటి ఒక నిర్వీర్యమైన యువత అవుతున్నారు. అలా కాకుండా ఈ యువత, ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో పెట్టగలిగితే మరి దేశానికి ఎంతో ఉపయోగం అండి. మనం ఎంతో దేశానికి ఒక సేవ చేసినట్టు మనము. అలాగే ఇటీవల పీసా అని ఒక సర్వే వచ్చింది. పీసా అనేది ఈ సర్వే ఏంటంటే OECD కంట్రీస్లో 74 దేశాల్లో ఈ సర్వే నిర్వర్తించడం జరిగింది. ఈ సర్వేలో దురదృష్టం ఏమిటంటే 74 దేశాల్లో ఇండియా వచ్చి 73వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో కూడా మన క్వాలిటీ ఆ విధంగా పడిపోయింది. సో ఫస్ట్ ఎవరు ఉన్నారు అంటే చైనా ఉన్నారు. చైనాకి ఒక 650 మార్కులు వస్తే ఇండియాకి ఆ సర్వేలో కేవలం 300 మార్కులు వచ్చినాయి. మనకన్నా పైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏ కంట్రీ అయినా మన పైనే ఉంది. కింద ఇండియా 73వ స్థానంలో ఉంది. క్వాలిటీ అంత బాగా పడిపోయింది. మన కింద ఒకే ఒక దేశం కిర్గిజిస్తాన్ అనే ఒక ఊరు పేరు లేని దేశం మాత్రమే మన కింద ఉంది. కాబట్టి ఈ యొక్క క్వాలిటీని మనం పెంపొందించుకోవాలి. క్వాలిటీ ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు స్కూల్లో కూడా ఉంటారని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. మన స్టేట్ టీం కానీ ఎవరైనా మన స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో 1వ తరగతి పిల్లలు చక్కగా 1వ తరగతి టెక్స్ట్ బుక్ తరోగా, 2వ తరగతి వాళ్ళు 2వ తరగతి తరో అంటే బట్టి అని కాదు, ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని బాగా చదువుకుంటూ ఉంటే మరి చాలా మేము RVM యొక్క లక్ష్యాలు సాధించాము అని చెప్పి మేము అనుకుంటున్నాము. RVM లక్ష్యాలు సాధించాలంటే అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. అలాగే నవంబర్ 14న నెహ్రూ గారి జన్మదినోత్సవ సందర్భంగా 6-7 తరగతులు వాళ్ళందరికీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఎలక్యూషను మరియు పెయింటింగ్ ఈ 3 కూడా నిర్వర్తిస్తున్నాము. MEOలందరికీ పంపించడం జరిగింది. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో భారత స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారి పాత్ర ఆ టాపిక్ మీద, ఎలక్యూషన్ మోడర్న్ ఇండియాలో నెహ్రూ గారి పాత్ర, అలాగే పెయింటింగ్ పోర్ట్రైట్ అన్నమాట, అంటే నెహ్రూ బొమ్మ గీయాలి. 6-7 తరగతులు నిర్వర్తిస్తున్నాం.
ఈ మండల స్థాయిలో ఫస్ట్ పెట్టాలి, మండలం నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి జిల్లాకు పెట్టాలి, జిల్లా నుండి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి రాష్ట్రంలో పెట్టాలి. రాష్ట్ర స్థాయిలో గెలుచుకున్న వాళ్ళకి, జిల్లా స్థాయిలో గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా మెరిట్ సర్టిఫికెట్లు మరియు వారికి బహుమానాలు అంటే కైండ్ రూపంలో చాలా పెద్ద పెద్ద బహుమానాలు కూడా ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి మీ పిల్లల్ని 6-7 తరగతిలో ఉన్న పిల్లల్ని ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నవంబర్ 14 దిగ్విజయంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను సర్వేశ్వర శర్మ గారిని మాట్లాడమని కోరుతున్నాను. మరి ఆయన మాట్లాడే ముందు నేను ఇందాక చెప్పినట్టుగా సర్వేశ్వర శర్మ గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం చెప్పచ్చు. ఒక సైన్సే కాదు, ఆయన ఒక లీడర్షిప్ మీద పుస్తకాలు రాయడంగా దాదాపు 350 పుస్తకాల వరకు ఆయన రాయడం జరిగింది. టీచర్లందరికీ కూడా నేను చెప్పేది, పిల్లలకి చదువు చెప్పడంతో పాటు టీచర్లు అంటే నేను ఫస్ట్ మన టీవీ ప్రోగ్రాంలో చెప్పాను, టీచర్లు ఈరోజు సొసైటీలో టాలెంట్ ఎక్కడుంది అంటే టీచర్లో ఉంది. టీచర్లు మీ యొక్క ఓన్ టాలెంట్ని కూడా పెంపొందించుకోవాలి, మీరు కూడా పుస్తకాలు రాయాలి, మీరు కూడా కథలు రాయాలి, మీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మీరెప్పుడైతే మీ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారో మీ పిల్లల విజ్ఞానం కూడా పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సర్వేశ్వర శర్మ గారిని పరిచయం చేయడం నేను నా యొక్క గర్వకారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయులు సర్వేశ్వర శర్మ గారిని మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నేను కూడా ఒక ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయ లోకంలో ఉపాధ్యాయుడు అంటే మొత్తం గ్రామం చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా గౌరవించేటట్లుగా ఉపాధ్యాయులు తమ వృత్తిని నిర్వహించాలనేది నా తొలి భావన. అయితే మీరు పిల్లల ద్వారా తల్లిదండ్రుల్ని, సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎలా? ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని అభివృద్ధి చెందించాలి. సైన్స్ టెంపర్ని డెవలప్ చేయాలి. సైన్స్ టెంపర్ అంటే ఏమిటి అసలు? సైన్స్ టెంపర్ అంటే ఏ విషయాన్నైనా సరే న్యాయబద్ధంగా ఆలోచించాలి. ఏవో కొన్ని స్థిర అభిప్రాయాలు పెట్టుకుని పక్షపాత వైఖరితోటి ఇది ఇంతే అనే అభిప్రాయానికి రాకూడదు. అందులో ఏ రకమైనటువంటి సున్నితత్వాలు ఇమిడి ఉన్నాయి, శాస్త్రం ఏ రకంగా దాన్ని వివరిస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకి మనం నేర్పగలిగి ఉండాలి. దీనికి మూల బిందువు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు గనక పిల్లల్లో ఒక స్ఫూర్తిని కలగజేసేటట్టు పాఠాలు చెప్పగలిగి పిల్లల్ని రేపటి తరపు మేధావులుగా తయారు చేయగలిగి శాస్త్రవేత్తలుగా తయారు చేయగలిగితే అంతకన్నా సంతృప్తి జీవితంలో ఉపాధ్యాయుడికి ఇంకోటి ఉండదు. ఎలాగా? ఇప్పుడు పాఠ్యపుస్తకాలు కొన్ని లక్ష్యాల మేర వ్రాయబడి ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించడం అనేది కూడా ఒక భాగం మీ జీవితంలో, అది ముఖ్యమైనటువంటి లక్ష్యం అదే. దానికి మించి ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి అంటే, ఊరికే టెక్స్ట్ బుక్ ఒకటి పిల్లలకి చెప్తే ఉపాధ్యాయుడి పాత్ర తీరిపోదు. పిల్లల్ని కొత్త రకం మేధావులుగా తీర్చిదిద్దగలగాలి. ఎలా? దీనికి అనేక రకాలైనటువంటి పథకాలను మనం ఏం చేయాలంటే మైండ్లో పెట్టుకోవాలి. ఎలాగా? ఉదాహరణకి ఒకటి చెప్తా. సైన్స్ని పిల్లలకి చెప్పేటప్పుడు సైన్స్గా చెబితే పిల్లలు వినరు. ఈ పిల్లలు విన్నది తీసుకెళ్లి తల్లిదండ్రులకి చెప్పరు. చేత సైన్స్ను కొద్దిగా వినోదం మేళవించి వాళ్ళని ఆకర్షింపజేసి వాళ్ళలో ఆసక్తిని రెచ్చగొట్టి మేము చేయగలమనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. ఒకటి. ప్రధానంగా మీ పిల్లల్ని మీరు మీ యొక్క ఉపాధ్యాయ బోధనలో భాగస్వాములు చేయాలి. ఎలాగనేవి కొన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా సైన్స్ని రోజు కాదు, మధ్య మధ్యలో మీకు అవకాశం చిక్కినప్పుడల్లా ఇది ఒక తప్పనిసరి భాగము మీ జీవితంలో, మీ బోధనలో అని మీరు ఫీల్ అవ్వాలి. ఇది సైన్స్ మాస్టర్ బాధ్యతను మట్టుకు అనుకోకండి. విషయం తెలిసిన ఏ టీచర్ అయినా సరే కరెక్ట్గా చెప్పాలి. విషయం తెలియనప్పుడు సైన్స్ టీచర్ తప్పు చెప్పినా తప్పే. అంటే ముందర మనం అవగాహన పెంచుకోవాలి, దాని మీద ఆలోచన పెంపొందించుకోవాలి, ప్రణాళికలు రూపొందించాలి, దాన్ని పిల్లవాడికి ఎలా డెలివరీ చేయాలి, ఇవన్నింటికీ పూర్తిగా ప్లానింగ్ ఉండాలి. చిన్న ఉదాహరణ కూడా చెప్తా చూడండి. సైన్స్ని కథల ద్వారా చెప్పచ్చు. చిన్న చిన్న కథలు. ఈ కథ ఎలా ఉండాలి ఏంటి? అందులో సైన్స్ ఉండకూడదు, కానీ అంతే సైన్స్ ఉండాలి.
నేను నమూనాకు ఒక కథ చెప్తా. మీరు మహామేధావులు, నేనంటూ ఓ దావ చూపిస్తే దానికి మించిపోయిన దావలు, దానికి మించిపోయిన నైపుణ్యాలతో మీరు ఇంకా గొప్ప కథలు అల్లగలుగుతారు. అందుకనే ఒక మార్గదర్శకత్వం అనేది ఉండాలి. కాబట్టి మీకు చిన్న కథ ఒకటి చెప్తా. ఇంతేకాదు, చిన్న చిన్న సంఘటనలు కూడా చెప్పచ్చు పిల్లలకి. ఆ సంఘటనలో పిల్లవాళ్ళలో ఒక స్ఫూర్తి కలిగజేసి నేను కూడా అందులో భాగస్వామిని, మీరు చెప్పిన సంఘటనలో ఒక విద్యార్థి ఏ రకంగా స్పందించడం, అంతకన్నా బాగా స్పందించగలిగినంటే ఆవేశాన్ని పిల్లల్లో మీరు సృష్టించగలిగి ఉండాలి. దీనికి కావాల్సింది ఏమిటి అంటే సరి అయిన సమాచారం మీకు అందుబాటులో ఉండడం, రెండవది దాన్ని చక్కగా కథనంతో పిల్లవాడికి మనం ప్రసారం చేయడం కావాలి. అంతేకాదండి, మీరు మహా గొప్ప శక్తివంతులైన ఉపాధ్యాయులు ఉంటారు మీలోను. చిన్న చిన్న బుర్ర కథలు, చిన్న చిన్న సంగీత నృత్య రూపకాలు, చిన్న చిన్న పాటలు, ఇవన్నీ కూడా సైన్స్లో మీరు మేళితం చేసి పిల్లలకి చెప్తే కనుక వాళ్ళల్లో చాలా ఆవేశము, తర్వాత వస్తు నిర్మాణ కౌశల్యము, చేయగలమనే ధీమ, ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అందులో శాస్త్రీయత ఎంత ఉంది, న్యాయపరమైన విషయాలు ఎంతవరకు ఉన్నాయని పిల్లలు బాగా అలవడుతుంది. ఉదాహరణకి మీకు చిన్న కథ చెప్తాను చూడండి. ఈ కథలు చాలా అట్రాక్టివ్గా ఉండాలి. రోజు కథ చెప్పమని కాదు నా ఉద్దేశం. మధ్య మధ్యలో మీరు పిల్లల్ని పాఠాలు చెబుతూ సైన్స్ అంటే వాళ్ళకి అభిమానం కలిగేటట్టు చేసేందుకు చిన్న చిన్న ఉదాహరణలు ఇవి. ఒక రాజుగారు నిండు దర్బారులో ప్రజలతో కొలువు తీరున్నాడు. ఇంతట్లో ఒక ఆగంతకుడు గబగబా ప్రవేశించి లోపలికి, అయ్యా రాజా, నేను చాలా గొప్ప చిత్రకారుణ్ణండి, నాలా బొమ్మలు ఎవరు వేయలేరండి, కాబట్టి మీరు నా ప్రతిభను అంగీకరించి నాకు ఒక బంగారు కంకణం తొడగండి అని చెప్పి అడిగాడు. దానికి రాజుగారు ఇష్టపడరు. ఎందుకని అంటే అతను ఆ దేశస్థుడు కాదు. కానీ చిత్రం ఏంటంటే రాజుగారు అమ్మాయి ఒక 8 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయి నాన్నగారు బొమ్మలు గీస్తాడు, బొమ్మలు గీయించండి అని. ఆ చిన్నపిల్ల కోరిన కోరికను కాదనలేక రాజుగారు అయితే బొమ్మలు గీయిపోయా అన్నాడు. ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ చక్క గీసేస్తున్నాడు. ఈ ప్రజల మధ్యన తన దేశం కాని పరదేశిస్తుని కనుక సన్మానం చేస్తే ప్రజలతో సమస్యలు ఎదురుతాయని రాజుగారికి భయం వేసింది. వెంటనే మంత్రిని కేకేసి, ఏమయ్యా, ఈ చిత్రకారుని నువ్వెందుకు లోపల రానిచ్చావు, వీడిని బయటికి పంపించే అన్నాడు. ఎలా పంపిస్తాడు? చిత్రకారుని ఓడించి పంపించవచ్చు. ఓడించకుండా నువ్వు గెటౌట్ అంటే ప్రజలు తప్పట్టుకుంటారు. ఏమిటి అన్యాయం, నువ్వు దాని లాజిక్ లేదు నీలో నువ్వు అని. మరి ఎలాగాను? మంత్రి గారు నన్ను అడిగి మీరు రానిచ్చారా అని మనసులో అనుకున్నాడు. పైకంటే రాజుగారితో ప్రమాదం కదా. నువ్వు ఏం చేస్తానో తెలీదు, ఈ చిత్రకారుని ఓడించి పంపించన్నాడు. సరే నేను పంపిస్తానులేండి అన్నాడు. వెళ్ళి చిత్రకారుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమయ్యా, నువ్వు బొమ్మలు చాలా బాగా వేస్తున్నావు, నీ అంత అద్భుతమైనటువంటి చిత్రకారుని నేను చూడలేదు, నువ్వు ఈ దేశం ఏంటి ప్రపంచానికే గొప్ప చిత్రకారుడివి, నాకు చిన్న బొమ్మ అడుగుతాను, వేసి పెడతావా అన్నాడు. తప్పకుండా వేస్తా అన్నాడు. నాకేం లేదు, చిన్న బొమ్మ, పిల్లి బొమ్మ వేసి పెట్టన్నాడు. ఏమన్నా చిత్రకారుడు రయ్యిన వెంటనే ఏం చేశాడు, పెద్ద సున్నాలు చుట్టాడు. పిల్లి ముఖం, 2 చిన్న సున్నాలు చుట్టాడు. పిల్లి కళ్ళు, 2 చెవులు, మూతి, మేసాలు నేపించాడు. మంత్రి గారు అదే తీవ్రంగా చూసి దానికి వేసి, ఏమైనా బాగానే గీసావు కానీ పిల్లి బొమ్మ, నేను నిన్ను అడిగింది ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటన్నాడు. నాకు ఆడపిల్లి బొమ్మ కావాలన్నాడు. వెంటనే చిత్రకారుడు ఏం చేయాలో తెలియక మేసాలు జరిపేశాడు. చెరువుడే అది బొమ్మలా కనపట్టలేదు. మళ్ళీ మేసాలు పెట్టాడు, మేసాలు జరిపేశాడు, పెట్టాడు టీచర్. నేను ఆడపిల్లి బొమ్మ లేనని దండం పెట్టి వెళ్ళిపోయాడు. హ్యాపీ. రాజుగారి క్షేమం, అందరూ క్షేమం. రాజుగారు లోపల ఆలోచిస్తున్నాడు, ఏంటి మంత్రి ఏం మంత్రం వేసి వాడిని పంపించేశాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు అని. ఓ రోజున ఒంటరిగా మంత్రికి అనిపించినప్పుడు రాజుగారికి ఎక్కేసి, ఏమైనా నువ్వేం చేసావయ్యా, వాడు ఎందుకు వెళ్ళిపోయాడా అన్నాడు. ఆడపిల్లి బొమ్మ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అన్నాడు. అప్పుడు మంత్రి గారు చెప్పారు, ఇందులో చిన్న తమాషా ఒకటి ఉందండి, చిత్రకారుడు చాలా గొప్ప పండితుడు చిత్రాలు వేయడంలోనూ, వాడికి ఆ విషయం తెలియదని అన్నాడు. ఏమిటండి అన్నాడు. ఆడపిల్లికి మగపిల్లికి కూడా మీసాలు ఉంటాయని ఆ సంగతి వాడికి తెలియదు అన్నాడు. ఆడపిల్లికి మీసాలు ఉన్నాయేమో చెరిపేయడం మొదలెట్టాడు. అంటే ఎంత పండితుడైనా ఆ పరిశీలన అనేటటువంటి కాన్సెప్ట్ వాడికి లేకపోతే ఆ పాండిత్యం అంతా కూడా అపజయం పాలైపోతుంది అని ఒక సందేశాన్ని మనం పిల్లలకి చెప్పడం. రాజుగారు ఊరుకుంటారా? రాజుగారు వెంటనే మంత్రిని, ఏమై బాగానే ఉంది, మన దేశంలో మగాళ్ళకే మీసాలు ఉంటాయి కదా, ఆడాళ్ళకు ఉండవు కదా, పిల్లి దగ్గరికి వచ్చాడు, మగ పిల్లికి ఆడపిల్లికి మీసాలు ఎందుకుంటాయి చెప్పన్నాడు. అనేటప్పటికీ దీని మీద తర్జన పడి, అయ్యా, పిల్లి జాతి జంతువులన్నింటికీ కూడా మీసాలు ఉంటాయండి. ఎందుకు మీసాలు ఉంటాయంటే సాధారణంగా పిల్లి జాతి రాత్రిపూట వేటాడి వాటి బతుకు తెరువు చూసుకుంటాయి. ఈ రాత్రిపూట వేటాడేటప్పుడు కటికి చీకట్లో వాటి కళ్ళు కనిపించవండి.
ఎంత కళ్ళు పెద్దవి చేసుకున్నా కళ్ళు కనిపించవు. ఓ చిన్న కన్నంలో పిల్లి దూరం ఇంకో చోటకి వెళ్ళాలి. కన్నంలో దూరగానే కన్నంలో ఇరుక్కుపోతే ఆడపోతులు కొట్టేస్తాడు. కన్నంలో మూతి ఎట్టగానే దాని మీసాలు కన్నం గోడలకి తగులుతాయి.